హలో అండి, అందరికీ బాగున్నారా అండి? నేను ఈరోజు ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. అది ప్రిపరేషన్ ఎలాగో చూద్దామండి. నేను 7 ఎగ్స్ తీసుకొని ఉడకపెట్టుకుంటున్నానండి. ఈలోపు మసాలా పట్టుకుందాము. 2 స్మాల్ సైజ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇంచు అల్లము, 5, 6 రెబ్బలు వెల్లుల్లిపాయలు, అలాగే 5 జీడిపప్పు బద్దలు, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి మెత్తగా నూరుకోండి. ఎగ్స్ ఉడికాయలేవో చెక్ చేసుకున్న తర్వాత, ఉడికిన తర్వాత ఆ ఎగ్స్ పైన షెల్స్ అంతా తీసేసి పక్కన పెట్టుకోండి. అవన్నీ కూడా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను 6 తీసుకున్నాను కదా, ఆ ఎగ్స్ అన్నిటికీ చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోండి. ఎందుకంటే మసాలా అనేది దాంట్లోకి పట్టాలి కదండి, అందుకోసం అనేసి. అలాగే ఒక కడాయి పెట్టేసుకొని చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసేసుకొని ఆ ఎగ్స్ అన్నిటిని అందులో లైట్గా ఫ్రై చేసేసుకుందామండి, కలర్ మారేదాకా. చూడండి, కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. మనం ముద్దగా పేస్ట్ పట్టుకున్నాం కదండి మసాలా, ఆ పేస్ట్ని ఆయిల్ కాగాక అందులో వేసుకోవాలండి. మెత్తగా పట్టుకోండి పేస్ట్ అయితే. అది బాగా వేగాలండి ఆయిల్లో. వేగిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలపాలండి. కలిపేసిన 5 నిమిషాల తర్వాత ఒక 2 పచ్చిమిర్చి నిలువుగా కోసుకొని వేసుకోండి. ఒక 4, 5 రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా కలపాలండి. నూనె పైకి తేలేదాకా కలిపేసిన తర్వాత ఆ వేయించుకున్న గుడ్లన్నీ అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక గ్లాసుడు నీళ్లు పోసుకోండి. పోసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకోండి కలిపేసి. అలా 15 మినిట్స్ అలా ఉంచేసుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుందండి. అలా మధ్య మధ్యలో తిప్పుతూ ఒకసారి దగ్గరికి అయ్యేదాకా ఉంచండి. చూడండి, బాగుంది కదండి. పైన కొత్తిమీర చల్లి బౌల్లోకి తీసుకోవడం అండి. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.